'హిట్ 3' సంబంధించి మనకి ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏందనేది రియాక్షన్‌లో వీడియోలో మాట్లాడుకుందాం. మనకు మే 1కి అయితే ఫిల్మ్ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ హార్డ్‌లీ చూసుకున్నట్టయితే మనకొక 15 ఆర్ 16 డేస్ అలా ఉంది. అంతకు మించి ఏమీ లేదు. సో, ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఓకే. డెప్త్‌గా వెళ్ళిపోతే 9 ఏళ్ల అమ్మాయిలని కిడ్నాప్ చేసి చంపేయడము అన్నట్టయితే ఒక అమ్మాయి వచ్చి కంప్లెయింట్ ఇస్తుందా మరి పోలీస్ స్టేషన్‌లో అన్నట్టు మనకు చూపెట్టారు. సో, ఆ తర్వాత ఏమైంది మరి అసలుకి ఏందనేది మనం చూసాం ఒక షాట్‌లో. లైక్ అమ్మాయి మీద ఒక తలకాయ పెట్టడం ఒక చిన్న పిల్ల పైన. సో, ఆ మర్డర్ అనేది ఎలా ఇన్వెస్టిగేషన్‌లో ఎలా వెళ్తుంది? మన అర్జున్ సర్కార్ గారు ఏం చేయబోతున్నారు? అంటే ఆమె చెప్పేటప్పుడు మన అర్జున్ సర్కార్ గారిని చూపెడుతున్నారు. లైక్ ఫైట్ గానియచ్చు కొంచెం మ్యాచ్ అయినట్టయితే అనిపిస్తుంది మన నాన్నగారికి. మన నాన్నగారు ఏదైనా కీ రోల్‌గా ఉండబోతున్నారా మరి? అంటే ఆపోజిట్‌గా లైక్ విలన్ యాస్పెక్ట్స్‌లో అన్నట్టు తెలియట్లేదు. అది మనం చూసినాక తెలుసుకోవాలి. అండ్ ఇంకో కొన్ని మెయిన్‌గా మాట్లాడుకోవాలంటే లైక్ మనకు టీజర్‌లో చూపెట్టారు. మొత్తం వైలెంట్ చాలామంది పెద్దవాళ్ళని తలకాయ చనిపోయే ఆ స్ట్రక్చర్ కానియచ్చు. అది చాలా వైలెంట్‌గా అనిపించింది. చాలా క్రూషియల్‌గా చూపెట్టారు ఆ సీన్స్. అండ్ దాంట్లో మన నాని గారు మొత్తం వైలెంట్‌నెస్ అయితే మనకు ఫుల్ హెడ్జ్‌లో చూపెట్టేశారు. సో, దీంట్లో చూసుకున్నట్లయితే కేస్ ఓరియెంటెడ్‌గానే మనకు రన్ అవుతుంది అన్నట్టు తెలుస్తుంది. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లైక్ మన నాని గారిని ఒక జోన్‌లో వెళ్తే లైక్ తెలుసుకోవడానికి వెళ్తుండొచ్చు. అక్కడ వైట్ డ్రెస్‌లో ఉన్న వాళ్ళు కొంచెంమంది సెలెక్ట్ చేసుకొని అందులో మన నాని గారు ఉండడము. సో, వాళ్ళకు ఒక గొడవ పెడతారచ్చు నాకు తెలిసి ఏదైనా ఫైట్ సీన్ పెడితే అక్కడ ఎవరైనా చంపుకోవాలి అన్నట్టు సీన్స్ ఏమైనా ఉంటాయచ్చు. ఇక్కడ ఈ సీన్‌లో ఒక అమ్మాయిని చంపడం చూస్తున్నాం కదా. సో, ఇదేమైనా ఉంటుందచ్చు అని తెలుసుకోవాలి. అక్కడ మన నాని గారు మరి ఏం చేయబోతున్నారు అంటే అందరిని విలన్స్‌ని చంపేస్తారా? మరి ఎలా ఉంటది? ఈ మోస్ట్ ఆఫ్ ది సీన్స్ క్లైమాక్స్ పోర్షన్‌లో మనము చూస్తామేమో ఈ వైట్ షేడ్స్ ఫైట్ సీన్స్ అని నేను అనుకుంటున్నా. చూడాలి ఎలా ఉంటదో. ఇది జస్ట్ నా అజంప్షన్ మాత్రమే. ఇది ఒక ఊహ. సో, మెయిన్‌గా మాట్లాడుకుంటే ఇవైతే అనిపిస్తున్నాయి. అండ్ ట్రైలర్ పట్టుక ఒక ముక్కలో చెప్పాలంటే మనం ఏది బ్రేక్ డౌన్ చేయడానికి లేదు. మెయిన్‌గా చెప్పుకోవాలంటే మన శైలేష్ గారు ఒకటే చెప్తున్నారు. లైక్ ట్రైలర్‌లో చూసుకున్నట్టయితే చంపడం అయితే ఒక కిడ్నాప్ చేసి చంపడం అయితే చూస్తున్నాము. అండ్ థర్డ్ క్లాస్‌లో కూడా మన నాని గారు ఏం చేయబోతున్నారు అనేది మనం చూస్తాము. మరి మాక్సిమం లాస్ట్ క్లైమాక్స్‌లో ఏదైనా కామియర్ రోల్ ఉంటుందా? మరి ఉండదా? అనేది మనం ఫిల్మ్ చూసినాక తెలుసుకోవాలి. అదేది కూడా మనకు ట్రైలర్‌లో ఎటువంటి రివీల్ చేయలేరు. ఇంకా ట్రైలర్‌లో గురించి మాట్లాడుకోవాలంటే భయ్యా నాకైతే నచ్చింది. బాగానే అనిపించింది. టీజర్ అయితే హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెంచేసింది. లైక్ ఆ వైలెంట్‌నెస్ గాని, నాని గారిని బ్యాడ్ వర్డ్స్‌లో గాని అవన్నీ చూపెట్టింది. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందని చూపెట్టింది. సో, దీంట్లో ఆ కేస్ ఓరియెంటెడ్‌గా మన నాని గారు ఏం చేస్తున్నారు? మరి ఏంది? అండ్ ఆ ఫైట్ సీన్స్ కూడా చూపెట్టారు. ఆల్కహాల్ తాగడము. అండ్ ఇక లాస్ట్‌లో ఆ సీన్‌లో అయితే నాని గారు ఫుల్ హెచ్‌డీ లైక్ బ్లడ్ సీన్స్‌లో చూసాము. చూడాలి మరి ఎలా ఉంటుందో ఫిలిం అనేది. అండ్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఎలా అనిపించిందో ట్రైలర్ అనేది కామెంట్ చేయండి. టీజర్ ఇచ్చినంత హైప్ అయితే లేదు గానీ ట్రైలర్ మాత్రము మనకు మూవీ ఏం చెప్పబోతున్నదో అంటే మనకు మూవీ ఎలా ఉంటుందో తెలుసు. హిట్ ఫ్రాంచైజ్ ఎలా ఉంటుందో తెలుసు. సో, ఆ ఓరియెంటెడ్‌గానే మనకైతే శైలేష్ గారు రిలీజ్ చేశారన్నట్టయితే అర్థమవుతుంది. సో, చూడండి మరి ఫిల్మ్ ఎలా ఉంటుందో.